కొబ్బరి చిప్పలో టీ ఎలా పెట్టుకోవాలో ఈరోజు చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హుజూర్ నగర్ అమ్మాయిలు. ఈరోజు నేను మీకు పెద్ద రెసిపీ ఏం కాదు, మనం పొద్దున్నే లేవగానే సాయంత్రం అట్లా పని అవ్వగానే మనకు ముఖ్యమైనది ఏంటంటే టీ. అందరు టీ ఒకే విధానంలో పెడతారు, కానీ నేను చేసుకునే గిన్నెలో కాకుండా చేసుకోవడము ఈరోజు కొంచెం కొబ్బరి చిప్పలో టీ పెట్టి ట్రై చేద్దాము అనేసి కొబ్బరి అంతా తీసి క్లీన్ చేసి పెట్టాను. చూద్దాము మామూలుగా పెట్టుకుంటే మంచిగా వస్తా, కొబ్బరి చిప్పల టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి ఈరోజు కొబ్బరి చిప్పల టీ పెట్టి ట్రై చేద్దాము. వేసి దాన్ని సిమ్లో పెట్టేసి కంప్లీట్గా దాని మీద కొబ్బరి చిప్ప పెట్టేశాను. దాని చుట్టూ పీచు ఉంటుంది కదా, కొంచెం అది కాలుతుంది. దాంట్లో కొంచెం వాటర్ పోసేసాను ఆల్రెడీ. కొంచెం టీ పొడి వేసేసి ఇప్పుడు మనం మంచిగా అల్లము యాలుకాయలు దంచి దాంట్లో వేద్దాము. అల్లం ఆల్రెడీ పీల్ తీసి పెట్టేశాను, పైన తోలంతా. మంచిగా ఫస్ట్ దీన్ని దంచేద్దాము. మంచిగా దంచేసాను దీన్ని. ఇప్పుడు ఈ అల్లాన్ని తీసి దీంట్లో వేసేద్దాము. ఇది వేసిన తర్వాత ఒక 3 యాలుక్కాయలు తీసుకున్నాను, టేస్ట్ ఫ్లేవర్ మంచిగా ఉంటుందని. యాలుక్కాయలు కూడా దంచేసి దాంట్లో వేసేద్దాము. యాలుక్కాయలు కూడా మంచిగా దంచాను, తీసి దీంట్లో వేస్తున్నాను. కొంచెం మరిగిన తర్వాత, వాటర్ ఎక్కువ పోసుకోలేదు కదా ఇంకిపోతాయి, కొంచెం లైట్గా వేడైన తర్వాత పాలు పోసేసి కాగనిద్దాము. చిన్న మంట మీదే టీ కాచుకోండి, చిప్ప చిన్నది కదా పొంగిపోతుంది మనకంతా. చిన్న మంట మీదే కాచుకోండి. కొంచెం వేడెక్కింది, ఇప్పుడు దీంట్లో నేను పాలు పోసేస్తున్నా. చాలు, మళ్ళీ ఒకవేళ పొంగితే మొత్తం పొంగిపోతాయి అన్నీ. ఇప్పుడు నేను పాలు పోసేసిన తర్వాత పంచదార నా టేస్ట్కి తగ్గట్టు వేస్తున్నా. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేయండి. ఇప్పుడే టీ కాగుతున్నాయి, చూడండి సైడ్స్ కాగుతున్నాయి. జాగ్రత్తగా దగ్గరే ఉండి టీ కాగబెట్టుకోండి, లేకపోతే పొంగిపోయి స్టవ్ అంతా పాడవుతుంది, మనకే డబల్ పని అయిపోతుంది. ఇది జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసమే. డైలీ మనం ఇలా కొబ్బరి చిప్పలు టీ పెట్టుకొని తాగాలంటే కష్టము. టేస్ట్ ఎలా ఉంటుంది, ఫ్లేవర్ ఎలా ఉంటుంది, ఒకసారి ఎంజాయ్ చేయడానికి అనమాట. ట్రై చేయండి కంపల్సరీ, బాగుంటుంది. చూడండి మంచిగా పొంగు వస్తుంది టీ. మంచిగా అలా పొంగు రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, లేకపోతే టీ అంతా కిందే పోతాయి మనకి. ఆఫ్ చేసేసాను, బాగా కాగినాయి. ఇప్పుడు దీన్ని మనం గిన్నెలోకి పోసుకుందాం. ముందే ఎందుకు ఆఫ్ చేసేసి అంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా చూడండి మనకి ఎలా కాగుతున్నాయో టీ. అందుకనేసి మళ్ళీ మనం ఎక్కువ కాగబెడితే టీ ఇరుగుతాయి, అందులో ఇంకోటి పొంగిపోతాయి. సో అందుకని ఆఫ్ చేసేసాను. చూడండి మంచిగా కాగుతున్నాయి టీ. అదంతా కంప్లీట్ కొంచెం ఉడకనేది తగ్గిన తర్వాత మనము గ్లాస్లో సర్వ్ చేసుకుందాం. గ్లాస్ వచ్చేది